Hello everyone. In our previous class we started discussing some new problems, right? So in this class also కొన్ని problems ని discuss చేద్దాం. Okay? This is 10 kg. Find the accelerations of each block and the friction between here and here. So this is the question that asked. As mu is 0, ఖచ్చితంగా ఇక్కడ ఫ్రిక్షన్ ఏమి ఉండదు. ఓకే, 5 kg మీద 15 Newton ఫోర్స్ అప్లై చేశాడు. ఫ్రిక్షన్ బిట్వీన్ 5 kg and 10 kg is 0 because coefficient of friction is 0. ఓకే, 10 kgకి గ్రౌండ్కి ఉందా లేదా we need to check. 5 kg మీద ఫోర్స్ అప్లై చేశాడు, దట్స్ ఫైన్. అయితే will the 10 kg is going to affect here? 5 kg మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు 10 kg or 10 kg యాక్సిలరేట్ అవ్వడానికి or మూవ్ అవ్వడానికి I mean in between 10 kg and 5 kg there is slipping. ఓకే, సో స్లిప్పింగ్ లేదు కాబట్టి స్లిప్పింగ్ ఉంది కానీ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ 0 కాబట్టి దెర్ ఇస్ నో ఫ్రిక్షన్ ఇన్వాల్వ్డ్ అండ్ 10 kg మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఉండదు. ఫైన్, ఓకే, 10 kgకి గ్రౌండ్కి ఫ్రిక్షన్ ఉంది. మరి ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు 10 kg మీద ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్స్ యాక్ట్ అవ్వదు, దట్స్ ఫైన్ బికాస్ దెర్ ఇస్ నో ఫ్రిక్షన్. బట్ ఈ రెండింటి మధ్యలో ఈ 10 kgకి గ్రౌండ్కి మధ్యలో ఫోర్స్ యాక్ట్ అవుతుందా? ఫోర్స్ యాక్ట్ అవుతుందా? ఓకే, లెట్స్ ఫైన్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇన్ ద మీన్ టైమ్ 5 kgకి 10 kgకి యాక్సిలరేషన్స్ కనుక్కోమన్నారు. సో 5 kg మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? 15 Newton, ఫ్రిక్షన్ లేదు, ఏం లేదు, ఓన్లీ ఇది ఒక ఫోర్స్. గ్రావిటీని 10 kg 5 kg మధ్య నార్మల్ ఫోర్స్ క్యాన్సిల్ చేసింది. ఫోర్స్ బై మాస్ 3 meter per second square is the acceleration of 5 kg. And 10 kgకి గ్రౌండ్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఆర్ ఇక్కడ ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వాలి అంటే ఫర్ సపోజ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వాలి అంటే యాక్చువల్లీ ఫ్రిక్షన్ ఎందుకు యాక్ట్ అవుతుంది? స్లిప్పింగ్ జరుగుతుంటే యాక్ట్ అవుతుంది ఆర్ ఎనీ అదర్ ఫోర్స్ ఇక్కడ ఉండే ఆ రెస్పెక్టివ్ సర్ఫేస్ దగ్గర స్లిప్పింగ్ ఆర్ స్కిడ్డింగ్కి ట్రై చేయాలని చూస్తే అప్పుడు ఆ రెస్పెక్టివ్ కాంటాక్ట్ సర్ఫేస్ అనేది ఫ్రిక్షన్ యాక్ట్ చేసి ఇట్ విల్ స్టాప్ ఇట్. ఓకే, 10 kg మీద ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయా అదర్ దాన్ 5 kgకి 10 kgకి మధ్యలో ఫ్రిక్షన్ లేదు కాబట్టి ఫోర్సెస్ లేవు. ఓకే, అండ్ దట్స్ ఇట్. మనం అప్లై చేసే 15 Newton 5 kg మీద. ఓకే, there are no forces, external forces that are trying to slide this 10 kg on the ground. Okay, 10 kg ని యాక్సిలరేట్ చేయడానికి there are no forces, external forces, కాబట్టి it will just stay there itself. సో ఇక్కడ ఫ్రిక్షన్ కూడా యాక్ట్ అవ్వదు. ఓకే, యాక్సిలరేషన్ ఆఫ్ 10 kg is 0. Acceleration of 5 kg is 3 meter per second square. ఇక్కడ ఫ్రిక్షన్ లేదు,
let's say this is F2, F2 is 0, F1 is also 0. Okay. Okay then. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది, ద ఫోర్స్ ఈస్ 30 Newton. సో ఇప్పుడు యాక్సిలరేషన్ ఆఫ్ 5 kg, యాక్సిలరేషన్ ఆఫ్ 10 kg, ఫ్రిక్షన్ బిట్వీన్ 5 kg 10 kg, అండ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ 10 kg అండ్ ది గ్రౌండ్. ఓకే, జస్ట్ అ సెకండ్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఎలా సాల్వ్ చేయాలి? కలిసి మూవ్ అవుతాయా, కలిసి మూవ్ అవ్వవా, ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా, ఫ్రిక్షన్ యాక్ట్ అవుతే ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఆల్ సచ్ థింగ్స్ విల్ డిస్కస్. ఓకే, 5 kg మీద 30 Newton యాక్ట్ అవుతుంది. సో సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే, ఇట్స్ లైక్ ఓకే థ్రోయింగ్ సమ్ స్టోన్స్. పాసిబిలిటీస్ ఏంటివి? కలిసి మూవ్ అవ్వడం, ఆర్ ఈ రెండు కలిసి రైట్ సైడ్ జరగడం, రెండు కలిసి రైట్ సైడ్ యాక్సిలేట్ అవ్వడం, ఆర్ ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటైనా మూవ్ అవ్వడం, ఆర్ రెండు మూవ్ అవ్వకుండా అక్కడనే ఉండడం. ఓకే, దే ఆర్ 3 కేసెస్, 3 పాసిబిలిటీస్. జస్ట్ ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటి మధ్యలో ఎఫ్ మ్యాక్స్ ఎంతనో జస్ట్ క్యాలిక్యులేట్ ఇట్. ఎఫ్ మ్యాక్స్ హియర్ ఇస్, లెట్స్ సే దిస్ ఇస్ F2. F2 max is mu is 0.5, normal force here will be 50, that is 25 Newton. What is F1 max? Let's say this is 2, this is 1. F1 max is mu is 0.5 and the normal force would be the whole weight of 10 plus 5, 15 kg, 150 Newton, 75 Newton. F1 max. Okay, so 75 Newton is the maximum friction here and 25 Newton is the maximum friction here. అయితే సో 5 kg మీద 30 Newton ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకవేళ రిజిడ్గా చూస్తే, ఓకే అలా కాకుండా ఐ విల్ సే యు లైక్ దిస్.
ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ పాసిబిలిటీస్? కలిసి మూవ్ అయ్యే ఛాన్స్ ఉందా? కలిసి మూవ్ అయ్యే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ చెక్ if it is going to move combinedly towards rightward in the direction of the force that are acting. కలిసి మూవ్ అయ్యే ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాం. కలిసి మూవ్ అవ్వడం అంటే టుగెదర్లీ కంబైన్డ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ద హోల్ ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్ లాగా అనుకుంటే, 15 kg ఆబ్జెక్ట్ లాగా అనుకుంటే దాని మీద ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ 30 Newton. సో ఈ 30 Newton ఈజ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఫర్ దిస్ 15 kg ఆబ్జెక్ట్ విచ్ ఈస్ మూవింగ్ రైట్వర్డ్ విత్ యాక్సిలరేషన్ AC, కామన్ యాక్సిలరేషన్. దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటివి? ఒకవేళ కలిసి మూవ్ అవుతున్నాయంటే 10 kg ఖచ్చితంగా 10 kg మూవ్ అవుతుంది అంటే 10 kg గ్రౌండ్ మీద స్లిప్ అవుతున్నట్టు. 10 kg గ్రౌండ్ మీద స్లిప్ అవుతుందంటే గ్రౌండ్ ఎంత ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేస్తుంది? మ్యాక్సిమం ఫ్రిక్షన్. ఓకే, సో ఇక్కడ F1 max యాక్ట్ అవుతుంది అనమాట. సో వాట్ ఈజ్ F1 max హియర్? దట్ ఈస్ 75 Newton. ఓకే, కలిసి మూవ్ అయితే అనుకుంటే గ్రౌండ్ ఏమో 75 Newtonతో అపోజ్ చేస్తుంది, మనమేమో రైట్ సైడ్ తీసుకోవడానికి 30 Newton ఎగ్జర్ట్ చేస్తాం. సో ఈజ్ ఇస్ గోనా పాసిబుల్? నో. ఈ హోల్ కలిసి రైట్ సైడ్ మూవ్ అవుతున్నాయి అని అంటే దీని మీద ఈ 15 kg ఆబ్జెక్ట్ మీద నెట్ ఫోర్స్ రైట్ సైడ్ ఉండాలి, కానీ ఇది 30 at 75. సో 30 - 75 45 Newton ఇటువైపు ఉంటుంది. ఇది వెళ్ళేది ఇటువైపు, 45 Newton అటువైపు, అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే కలిసి మూవ్ అవ్వవు. ఓకే, కలిసి మూవ్ అవ్వవు. ఓకే, కలిసి మూవ్ అవ్వవు. అండ్ యూ కెన్ ఆల్సో సే లైక్ దిస్. ఎలా? ఓకే, కలిసి మూవ్ అవ్వవు. అండ్ అసలు 10 kg కలిసి మూవ్ అవ్వడం అంటే రెండు జరగడం, రైట్? అసలు 10 kg మూవ్ అవ్వాలంటే 10 kg మీద 10 kg మూవ్ అవుతుంది అంటే 10 kg మీద గ్రౌండ్ 10 kg మూవ్ అవుతూ గ్రౌండ్ మీద స్లిప్ అవుతూ 10 kg మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రౌండ్ మీద 10 kg స్లిప్ అవుతూ వెళ్ళాలంటే మినిమం 10 kgని జరపడానికి ఎంత ఫోర్స్ కావాలి? F1 max కావాలి. ఆ F1 max ఎంత? 75 Newton, రైట్? అంటే పైన ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తున్నప్పుడు 10 kgని జరపడానికి ఫోర్స్ అనేది ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ నుండి వస్తుంది. ఓకే, మినిమం 75 Newton ఈ రెండింటి మధ్యల నుండి వస్తే తప్ప 10 kg జరగదు. అయితే ఈ రెండింటి మధ్యలో జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూనే 25 Newton ఉంది. ఓకే, సో 10 kg ఈజ్ నెవర్ గోయింగ్ టు మూవ్, నెవర్ గోయింగ్ టు యాక్సలరేట్, నెవర్ గోయింగ్ టు స్లిప్ ఆన్ దిస్ గ్రౌండ్, నెవర్ గోయింగ్ టు మూవ్ అనమాట, వైల్ అప్లయింగ్ ఫోర్స్ ఆన్ 5 kg. 5 kg మీదే కదా ఈ 30 Newton అప్లై చేసేది. ఓకే, సో 10 kg ఈజ్ నెవర్ గోయింగ్ టు మూవ్, 10 kg ఈజ్ గోయింగ్ టు స్టే దేర్ ఇట్ సెల్ఫ్. గాట్ ఇట్? సో కలిసి మూవ్ అయ్యే పాసిబిలిటీనే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మూవ్ అయ్యే పాసిబిలిటీనే లేనప్పుడు కలిసి మూవ్ అవ్వడం అనేది అసలే లేదు. అప్పుడు ఏమవుతుంది? యు నో దిస్, 10 kg జరగదు. సో 5 kg అనేది 30 Newton ఫోర్స్ అప్లై చేసినప్పుడు 10 kg యాక్ట్స్ లైక్, ఈ సిచ్యువేషన్ యాక్ట్స్ లైక్ 5 kg బీయింగ్ ఆన్ గ్రౌండ్. ఆ గ్రౌండ్కి 0.5 ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఉన్నట్టే ఉంటుంది అనమాట. సో 5 kg మీద ఫోర్స్ 30 Newton ఉంటుంది. దాన్ని ఆపడానికి F2 మ్యాక్సిమం 25 Newton వరకే ఆపగలుగుతుంది. 30 Newton ఇస్ ద ఫోర్స్. సో F2 అనేది ఆపగలిగినంత ఎగ్జర్ట్ చేస్తుంది 25 Newton. ఓకే, అండ్ ఈ 25 Newton ఇటువైపు అంటే ఇటువైపు పాస్ అవుతుంది, ఈ 24 Newton 10 kg మీద. అండ్ ఈ 10 kgని యాక్సిలరేట్ చేయడానికి 25 Newton ఫోర్స్ అనేది F2 వల్ల వస్తే, అండ్ ఈ 10 kgని ఆపేది ఈ F1. సో F1 మ్యాక్సిమం 75 Newton, 75 Newton వరకు ఆపగలదు. అవసరమైనది 25 Newton. సో F1 will act
25 Newton. Okay, so here friction 1 is 25 Newton. What is the acceleration of 5 kg? 5 kg మీద forces ఏంటివి? 30 Newton, 25 Newton ఇటు సైడ్. సో 5 అంటే 5/5 1 meter per second squareతో 5 kg యాక్సిలరేట్ అవుతుంది. అండ్ 10 kg అనేది యాక్సిలరేట్ అవ్వదు. F2 is acceleration of 5 kg is 1 meter per second square. Acceleration of 10 kg is 0. F2 is 25 Newton. F1 is 25 Newton. Okay. సో రెండిటికి ఫ్రిక్షన్ ఉన్నప్పుడు పైన ఫోర్స్ అప్లై చేస్తే అసలు ఇది కదలడానికి దీని మీదకి వచ్చే ఫోర్స్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షనే. సో అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ గ్రౌండ్కి 10 kgకి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే ఇది జరిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడు? ఫోర్స్ పై బ్లాక్ మీద యాక్ట్ అయినప్పుడు. ఓకే, same thing. Same 0.5 200 Newton యాక్ట్ అయితే ఏమవుతుంది? 200 Newton. సో కింద 200 Newton యాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 10 kg మీద 200 Newton ఫోర్స్ అప్లై చేస్తున్నాం. మన ఫస్ట్ ఎఫర్ట్ గ్రౌండ్ మీద పడుతుంది. గ్రౌండ్ బేర్ చేయలేకపోతే ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫైన్. సో ఇక్కడ ఇది F1 కదా, ఇది F1 F2. F1 max is 75 Newton, F2 max is 25 Newton, right? సో ఇప్పుడు ఏమవుతుంది? మనం అప్లై చేసే ఫోర్స్ ఫస్ట్ గ్రౌండ్ మీద పడుతుంది కదా, ఎఫర్ట్. సో గ్రౌండ్ ఆపగలిగే మ్యాక్సిమం ఫోర్స్ ఇస్ F1 మ్యాక్స్ 75 Newton. సో మనం అప్లై చేసేది దీనికన్నా ఎక్కువ కాబట్టి దాంతో 200 minus 75 Newton, దట్ రిమైనింగ్ ఎఫర్ట్ గోస్ టు 5 kg. ఓకే, సో దెన్ ఇది F1 మ్యాక్స్ కానీ మనం అప్లై చేసింది ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ స్టార్ట్స్ టు మూవ్ కాబట్టి అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని అంటే యూ కెన్ సే ఇన్ 2 ways. ఒకవేళ ఎలా అంటే ఇది క్రాస్ అయిన తర్వాత దీని మీద పడుతుంది కదా 5 kg మీద. సో 5 kg ఈజ్ లైక్ దిస్, ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్ టువర్డ్స్ రైట్. అప్పుడు 5 kg మీద ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది అండ్ 5 kg 10 kg మీద ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో దట్స్ హౌ ద ఫ్రిక్షన్ డైరెక్షన్ ఈస్. అండ్ ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ఫ్రిక్షన్ డైరెక్షన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవేర్ ఫ్రిక్షన్ 0 తీసుకోవాలి. ఎవ్రీవేర్ ఫ్రిక్షన్ 0 తీసుకున్నప్పుడు 10 kg moves rightward with acceleration 200/10 20 meter per second square. 5 kg will stay there itself. ఫ్రిక్షన్ లేదు కదా, 5 kg అక్కడనే ఉంటుంది. సో ఇప్పుడు స్లిప్పింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది? 10 kg 5 kgకి ఉంటుంది స్లిప్పింగ్, అండ్ 10 kg గ్రౌండ్ కూడా ఉంటుంది స్లిప్పింగ్, రైట్? అండ్ సో 10 kg ఇలా ఉంది, 5 kg ఇలా ఉంది, 10 kg is going to move like this. It is accelerating in rightward. సో ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ అనేది స్లిప్పింగ్ జరగకుండా ఉండడానికి చూస్తుంది కాబట్టి ఎక్కువ యాక్సిలరేషన్ని తగ్గిస్తుంది, తక్కువ యాక్సిలరేషన్ని పెంచుతుంది. ఎక్కువ యాక్సిలరేషన్ ఈ రెండిట్లో ఎక్కువ యాక్సిలరేషన్ ఎంత? దీని 0 ఇది. సో దీన్ని తగ్గాలంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ ఇటువైపు,
ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఇటువైపు. ఓకే, దీస్ ఆర్ F2s అన్నమాట. దెన్ వాట్ డస్ F1 డూ? 10 kg మీద ఇలా స్లిప్ అవుతుంది. స్లిప్పింగ్ ఆపడానికి F1 will act like this. ఓకే, సో F2 is ఇలా ఇలా అండ్ F1 is ఇలా. ఓకే, and you know this F1 is F1 max. ఇది తెలుసు. We don't know about F2. సో అప్పుడు ఏం చేయాలి? ఓకే, లెట్ ఇట్ బి. సో దిస్ ఈజ్ హౌ ద సిచ్యువేషన్ ఈస్. 10 kg, 5 kg, 200 Newton, ఇటువైపు 70 Newton, F2 ఇటు ఉంది, F2 ఇటు ఉంది. సో ఇలా అయింది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు మరి ఇవి కలిసి మూవ్ అవుతాయా, కలిసి మూవ్ అవ్వవా? వి డోంట్ నో, రైట్? అంటే ఓకే, జస్ట్ మనం అప్లై చేసే 200 Newton ఫోర్స్తో రెండు కలిసి మూవ్ అవుతున్నాయి అనుకుందాం. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్సిలరేటింగ్ విత్ కామన్ యాక్సిలరేషన్ AC. కలిసి మూవ్ అవడం పాసిబుల్ అంటే ఎస్ పాసిబుల్, బికాస్ ఈ 15 kg ఆబ్జెక్ట్కి మనం ఎగ్జర్ట్ చేసే రైట్ సైడ్ ఫోర్స్ 200 Newton అండ్ ఫ్రిక్షన్ ఇచ్చే ఫోర్స్ 75 Newton. 200 ఈజ్ అబౌవ్ 75 కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. నెట్ ఫోర్స్ ఈస్ టువర్డ్స్ రైట్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ రైట్. సో కామన్ యాక్సిలరేషన్ ఈజ్ పాసిబుల్. అంటే కామన్ యాక్సిలరేషన్ మే పాసిబుల్, కానీ ఖచ్చితంగా అవుతుందా కాదా కనుక్కోవాలి. ఎలా? ఇలాంటి వాల్యూస్ తోటి రైట్ సైడ్ AC యాక్సిలరేషన్తో పోయేటప్పుడు 200 Newton ఫోర్స్ అప్లై చేసినప్పుడు విల్ ఫైండ్ అవుట్ AC అండ్ F2. కామన్ యాక్సిలరేషన్కి కావాల్సిన F2 అనేది, ఐ మీన్ ఈ రెండింటి కామన్ యాక్సిలరేషన్ కావాల్సిన ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ వాల్యూ అనేది F2 మ్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటే దెన్ ద కామన్ యాక్సిలరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇఫ్ required friction force between 5 kg and 10 kg is less than the F2 max in between this, అప్పుడు కామన్ యాక్సిలరేషన్ ఈజ్ పాసిబుల్. కలిసి మూవ్ అయితే అని అప్పుడు చెప్పవచ్చు. ఓకే, సేమ్ లాజిక్. ఓకే, లెట్స్ అజ్యూమ్ కలిసి మూవ్ అవుతున్నాయి అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఫోర్సెస్ 5 kg F2 AC, F2 is equals to 5 AC. 10 kg 200 Newton, 75 Newton and F2 common acceleration. So 200 minus 75 minus F2 is 10 AC. This is AC. This is second equation. We'll just add these two. 125 equal to 15 AC. What is 125 by 15? 5 3s. Okay, 25 by 3 AC.
So we got the common acceleration. What is the corresponding friction value here? 5 into 25 by 3. Okay. Forty-one point 41.6 something. Okay, F2 is 41.6 something Newton. అంటే కలిసి యాక్సిలరేట్ అవ్వాలి అంటే ద రిక్వైర్డ్ ఫ్రిక్షన్ వాల్యూ ఇస్ 41.6 న్యూటన్. అండ్ అవైలబుల్ అంటే అక్కడ స్లిప్పింగ్ జరగకుండా కలిసి మూవ్ అవ్వాలి అంటే అంత ఫోర్స్ కావాలి. కానీ ఇక్కడ it can support only up to 25 Newton. Okay, so the common acceleration or కలిసి మూవడం అనేది పాసిబుల్ అవ్వదు. ఫైన్, దెన్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ F2 అనేది 41.6 సంథింగ్ న్యూటన్ ఉంటే కలిసి ఇలా మూవ్ అవుతాయి. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. F2 will be just 25 Newton. Then accordingly the accelerations will be. Five kg మీద 25 Newton force. This accelerates with 5 meter per second square, and 10 kg మీద 200 Newton, 75, and this is 25, so 100 Newton, 10 meter per second square. సో ఇది ఫాస్ట్ వెళ్తుంది, దీంతో పోలిసి ఇది ఫాస్ట్ వెళ్తుంది. ఓకే, acceleration of 5 kg is 5 meter per second square, acceleration of 10 kg 10 meter per second square. F2 is 25 Newton and F1 will be 75 Newton. In both the places slipping is happening, so maximum friction force acts. Okay, in the same situation we'll discuss another thing. Same 10 kg 5 kg, mu everywhere is 0.5, ikkada 90 Newton. So what are the friction values and the accelerations of both the blocks? So this is the question. So now what happens? Simple, friction act అవుతుందా అవ్వదా తెలీదు. ఫ్రిక్షన్ యాక్ట్ అయితే డైరెక్షన్ ఎటు. ఓకే, జస్ట్ సింపుల్ లుకింగ్ అట్ దిస్, ఫ్రిక్షన్ కోసం ఫ్రిక్షన్ లేదు అని తీసుకుందాం. ఈ ఫ్రిక్షన్ డజంట్ ఎగ్జిస్ట్, 10 kg ఎంత యాక్సిలరేషన్తో రైట్ సైడ్ వెళ్తుంది? 90/10, సో 9 meter per second square. 5 kg జీరో యాక్సిలరేషన్, సో 5 kg మీద ఫోర్సెస్ ఏం లేవు. సో ఎక్కడెక్కడ స్లిప్ అవుతాయి ఫ్రిక్షన్ లేకపోతే? గ్రౌండ్కి 10 kg మధ్యలో స్లిప్పింగ్ ఉంటుంది, అండ్ 10 kgకి 5 kg మధ్యలో కూడా స్లిప్పింగ్ ఉంటుంది. ఓకే, ఫ్రిక్షన్ లేకపోతే స్లిప్పింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో చూడండి. అండ్ ఆ స్లిప్పింగ్ని ఆపడం కోసం ఫ్రిక్షన్ ఏ విధంగా యాక్ట్ అయితే స్లిప్పింగ్ ఆగుతుందో జస్ట్ ఫైండ్ అవుట్ దట్. సో అదే విధంగా ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఓకే, 10 kg గ్రౌండ్ మీద ఎలా స్లైడ్ అవుతుంది? ఇలా. సో స్లిప్పింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దిస్ వే. సో ఫ్రిక్షన్ విల్ యాక్ట్ on the 10 kg from the ground will be leftward direction. Friction act అవుతుంది.
బికాస్ ఫ్రిక్షన్ లేకపోతే స్లిప్పింగ్ ఉంది కాబట్టి ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. వీ ఫౌండ్ అవుట్ దట్. ఫ్రిక్షన్ డైరెక్షన్ కోసం వీఆర్ చెకింగ్. ఓకే, ఇక ఈ రెండు మధ్యలో కూడా స్లిప్పింగ్ ఉంది కాబట్టి సో ఫ్రిక్షన్ ఏ విధంగా ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది బికాస్ స్లిప్పింగ్ ఈజ్ దేర్. దట్ వన్ వి గాట్. అండ్ ఇప్పుడు ఫ్రిక్షన్ ఏ విధంగా యాక్ట్ అవుతుంది అంటే స్లిప్పింగ్ ఆపడం కోసం, స్లిప్పింగ్ ఆగాలి అంటే రెండింటికి సేమ్ యాక్సలరేషన్స్ ఉండాలి, రైట్? సో ఎక్కువ ఉన్న యాక్సలరేషన్ని తగ్గించాలి అండ్ తక్కువ ఉన్న యాక్సలరేషన్ని పెంచాలి టు గెట్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్ యాక్సలరేషన్స్. ఓకే, ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ సర్ఫేస్ ఏం చేస్తుంది? దీని మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, ఎక్కువ ఉంది కదా. సో F2 ఎగ్జిస్ట్ అండ్ డైరెక్షన్ విస్ లైక్ దిస్ అండ్ ఇలా. ఓకే, దిస్ ఈజ్ ఆఫ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద ఫ్రిక్షన్స్ ఆర్. ఫ్రిక్షన్ డైరెక్షన్స్ వచ్చినాయి. ఇది F1 and this is F2, this is F2. Okay, fine. కలిసి మూవ్ అయితే కలిసి మూవ్ అవ్వా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అజ్యూమ్ కలిసి మూవ్ అయితే అనుకుందాం. కలిసి మూవ్ అవడం పాసిబుల్గా కదా చూద్దాం. ఓకే, కలిసి మూవ్ అయితే అనుకుంటే ఇలా 15 kg ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ రైట్ సైడ్ విత్ యాక్సిలరేషన్ AC అనుకుందాం. రైట్ సైడ్ AC యాక్సిలరేట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా 10 kg స్లైడ్ అవుతుంది. సో 10 kg మీద వన్ అండ్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బీ F1. F2 బికమ్స్ ఇంటర్నల్, దట్స్ ఓకే. అండ్ F1 విల్ యాక్ట్ as F1 max, దట్ ఈస్ 75 Newton. సో ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్ దట్ ఒకవేళ కలిసి రైట్ సైడ్ యాక్సిలరేట్ అవుతే ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఎక్స్టర్నల్ నేను అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఇక్కడ ఫ్రిక్షన్ కన్నా Fmax కన్నా ఎక్కువనే ఉంది కదా. సో నెట్ ఫోర్స్ విల్ బి రైట్ సైడ్. అంటే నేను కలిసి రైట్ సైడ్ వెళ్తుంది అని అనుకుంటే సో ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఒకవేళ కామన్ యాక్సిలరేషన్ ఉంటే నేను అప్లై చేసే ఫోర్స్ డైరెక్షన్లోనే ఉండడం ఈజ్ పాసిబుల్. బట్ కరస్పాండింగ్ కామన్ యాక్సిలరేషన్కి ఈ ఫ్రిక్షన్ వాల్యూస్, ఐ మీన్ ఇక్కడ ఉండాల్సిన ఫ్రిక్షన్, రిక్వైర్డ్ ఫ్రిక్షన్ అనేది అక్కడ లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువనా తక్కువనా వీ హ్యావ్ టు చెక్. ఓకే, సో యా 5 kg కలిసి మూవ్ అవుతున్నాయి అనుకుంటే వీ కెన్ డూ ఇట్ ఇన్ అనదర్ వే ఆల్సో. కామన్ యాక్సిలరేషన్ ఎలాగ అనుకోవచ్చు? 15 kg ఆబ్జెక్ట్ ఈజ్ యాక్సిలరేటింగ్ టువర్డ్స్ రైట్ సైడ్ విత్ net force 90 minus 75, that is 15 Newton. 15 kg object is moving right side with the net force on that object is 15 Newton. So the common acceleration would be 15 by 15, 1 meter per second square. Got it? External forces are 75 and 90 Newton on this whole 15 kg object. Common acceleration ila kuda ravochu. So common acceleration is 1 meter per second square. And F2 కోసం సో ఈ 5 kgని ఆ కామన్ యాక్సిలరేషన్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో తీసుకెళ్ళేది ఈ F2నే అనమాట. సో F2 హ్యాస్ టు బి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ 5 Newton. సో వీ గాట్ F2 అండ్ వీ గాట్ దిస్ కామన్ యాక్సిలరేషన్. ఓకే, ఇది కావాల్సిన F2, రిక్వైర్డ్ F2. మరి ఇది F2 లిమిటింగ్ ఆర్ F2 మ్యాక్స్ ఈస్ 25 Newton. సో కావాల్సిన స్లిప్పింగ్ జరగకుండా ఉండడానికి 5 Newton కావాలి. స్లిప్పింగ్ జరగకుండా ఉండడానికి 25 Newton వరకు ఆ కాంటాక్ట్ దగ్గర ఉన్న ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేయగలరు. సో F రిక్వైర్డ్ ఈస్ లెస్ దాన్ ద లిమిటింగ్ ఆఫ్ ది F. సో దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, కామన్ యాక్సిలరేషన్తో కామన్ యాక్సిలరేషన్ సినారియో ఈజ్ పాసిబుల్ అండ్ ఆల్సో కామన్ యాక్సిలరేషన్తో వెళ్ళడం కూడా ఆల్సో పాసిబుల్. ఓకే, యా. సో దిస్ ఈజ్ హౌ వీ సాల్వ్ క్వశ్చన్స్. In our next class we'll solve another set of questions. Okay, just to మీకు అలవాటు అవ్వడానికి ఎలా సాల్వ్ చేయాలని సిచ్యువేషన్స్. ఓకే దెన్, బాయ్.